వెల్కమ్ టు డిజిటల్ వజ్రాల ఛానల్. సో మనం ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏమిటంటే ఏఐ టూల్ గురించి మీరు వినే ఉంటారు. సో ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చి చాట్ జీపీటీ అనే ఏఐ టూలు. సో దాన్ని మించిన దానికి 10 రెట్లు అడ్వాన్స్ ఫీచర్స్ కలిగిన టూల్ ఒక 2 days ముందు గూగుల్ అప్డేట్ చేసింది. అదే గూగుల్ జెమినీ ఏఐ టూల్. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా లాగిన్ కావాలి, దీని ఫ్యూచర్లు ఏమిటి, ఇవన్నీ దీని గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియో చూసినాక మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసినామని మీకే అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవుతాము ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ జెమినీ ఏఐ టూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాము. దానికి ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అక్కడ bard.google.com అని bard.google.com అని ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా ఓపెన్గా ఇట్లా చూపిస్తుంది ఇంటర్ఫేస్. సో ఐఎమ్ బార్డ్ లాగిన్ చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కానీ ఇట్లా చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే జీమెయిల్ ఐడితో లాగిన్ కావండి. లాగిన్ అయితే ఇలా చూపిస్తుంది ఇంటర్ఫేస్. సో సజెషన్స్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ దేని గురించి తెలుసుకోవాలని సేల్స్ పిచ్, రిఫండ్ రిక్వెస్ట్, ఇలా డేట్ ఇన్సెట్ ప్లానింగ్ ఇలా ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏమంటే జీపీటీలో చాట్ జీపీటీలో ఏమంటే మనం ఓన్లీ ఇన్పుట్ కమాండ్ టెక్స్ట్ మాత్రమే ఇస్తాము. సో దీంట్లో ఏమంటే వాయిస్ రికగ్నిషన్ ఉంది, ప్లస్ వీడియో కానీ ఆడియో కానీ ఇన్పుట్ ఇస్తే దాని రిజల్ట్ అనేది చూపించేస్తుంది. కోడ్ కానీ ఏదైనా కోడ్ ఇదంతా ఇస్తే రిజల్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇది చాలా అడ్వాన్స్ ఫీచర్ దీంట్లో. ఇది మనిషి ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగా ఇది కూడా ఆలోచిస్తుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని అప్డేట్ చేశాను, కపిలీశ్వర్ ఇమేజ్ని. సో దాని రిజల్ట్ చూడండి ఒకసారి. ఇదన్నమాట కపిలేశ్వర స్వామి వారి ఆలయము. ఇక్కడ చూడండి, అది ఎక్కడ దీన్ని క్యాప్చర్ చేసినామో అది ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఇది చూపించింది. శివ టెంపుల్లో కపిల తీర్థంలో ఇది తీసాను అని దీని గురించి మొత్తం చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంత అడ్వాన్స్ చూడండి. ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తే అది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ తీసారనేది కూడా ఇది ఆటోమేటిక్గా మనకు చెప్పేస్తుంది అన్నమాట. ఇది మంచి అడ్వాన్స్ టూలు. ఇదేనే కాదు, మనిషి ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగా ఇది కూడా ఆలోచిస్తుంది. సో గైస్, చూసారు కదండి, మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.